శపించబడిన వస్తువులు. ఈ భూమి మీద ఏ ప్రాంతంలో ఏ మూల చూసినా కూడా మనకి ఈ శపించబడిన వస్తువులైతే కనబడుతూ ఉంటాయి. కొన్నిటి కారణంగా ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, కొన్నిటి కారణంగా ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది. కొన్నిటికి ఎలా ఆ శాపం వచ్చింది అనేది తెలుస్తూ ఉంటుంది, కొన్నిటికి ఎలా ఆ శాపం వచ్చింది అనేది తెలియకుండా ఉంటుంది. కొన్ని చూడగానే చాలా భయంకరంగా వీటికి ఏదో శాపం ఉందని అనిపిస్తూ ఉంటుంది, కొన్ని చూడడానికి చాలా క్యాజువల్గా నార్మల్గా అనిపించినప్పటికీ కూడా వాటి వెనకున్న శాపం మనల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. సో ఈ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో క్రీపీ కర్స్డ్ హాంటెడ్ ఆబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలో అలాంటి వాటిలో కొన్నింటి గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నెంబర్ 1, ద స్వాన్ సీడ్ డెవిల్. బేసిక్గా ఏదైనా ఒక ఉద్యోగాన్ని మనం కోల్పోయినట్టయితే మనం ఎంత దూరం వెళ్తాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ మనకు జాబ్ ఇవ్వనుంది. సో అందుకని మనం గూగుల్లోకి వెళ్ళి ఆ కంపెనీకి 1 స్టార్ రివ్యూస్ రేటింగ్స్ ఇస్తాం అనుకుందాం. లేదు అంటే మనకి బదులుగా ఇంకెవరికైతే అక్కడ జాబ్ వచ్చిందో ఆ అమ్మాయి లేదంటే అబ్బాయిని కంటిన్యూస్గా ఫాలో అవుతూ వాళ్ళని హెరాస్ చేస్తూ ఉంటాం. కానీ కొంతమంది మేబీ వాళ్ళకి ఒక బిల్డింగ్ కట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదు, వాళ్ళకి బదులుగా వేరే వాళ్ళకి ఇచ్చారు పర్మిషన్ అని చెప్పి ఆ బిల్డింగ్ కూలిపోవాలని చెప్పి ఒక బొమ్మను తీసుకొని వచ్చి పెట్టి ఆ బిల్డింగ్కి శాపం ఇచ్చి ఆ బొమ్మను కూడా కర్స్డ్ ఐటమ్గా మార్చేసి ఆ బిల్డింగ్ కూలిపోయేలా చేసినట్టయితే ఇలా ఎవరైనా చేస్తారా అని ఆలోచిస్తూ ఉంటారు కదా మీరు. కానీ చేసిన సంఘటన నిజంగానే జరిగింది. 1890లలో సౌత్ వేల్స్లోని స్వాన్సీ అనే ఒక ప్రాంతంలో ఒక ఆర్కిటెక్ట్ ఇలాంటి ఒక శాపాన్ని ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఆ శాపం ఫలించి ఆ చర్చ్ కూలిపోవడం కూడా జరిగింది. అసలు ఏం జరిగిందంటే, ఫేమస్ ఆర్కిటెక్ట్ అయిన సర్ ఆర్థర్ బ్లౌమ్ఫీల్డ్ అనే ఒక పర్సన్ సెయింట్ మేరీ చర్చ్ని నిర్మించడానికి కాంట్రాక్ట్ని అయితే పొందాడు. అయితే యాక్చువల్గా ఆ కాంట్రాక్ట్ కోసం అక్కడ ఉన్న ఒక లోకల్ మ్యాన్ చాలా అంటే చాలా గట్టిగా ట్రై చేశాడు. అతను కూడా ఆర్కిటెక్టే, కాకపోతే అంత ఫేమస్ పర్సన్ అయితే కాదు. బట్ ఈ చర్చిని కట్టినట్టయితే తను కూడా ఫేమస్ అవుతాను అని అయితే అతను ఎక్స్పెక్ట్ చేశాడు. సో అందుకే చాలా ట్రై చేశాడు. బట్ ఎంత ట్రై చేసినప్పటికీ కూడా ఆ చర్చ్ కాంట్రాక్ట్ అతనికి రాలేదు. సో కొన్నేళ్ల తర్వాత అతను ఏం చేశాడంటే, ఆ చర్చికి ఎదురుగా కొన్ని పూరి గుడిసెలు ఉన్నాయి. అవన్నీ కూడా ఎగ్జాక్ట్గా చర్చికి ఎదురుగా ఉంటాయి. వాటన్నిటిని కూడా కొనేసి వాటన్నిటిని కూడా కూల్చేసి అక్కడ ఒక పెద్ద రెడ్ కలర్ బ్రిక్ బిల్డింగ్ని కట్టి ఆ బిల్డింగ్ యొక్క మధ్య భాగంలో ఒక చిన్న ఎంప్టీ స్పేస్ వదిలి అక్కడ ఒక నవ్వుతున్న డెవిల్ యొక్క స్టాట్యూని పెట్టడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఆ చర్చికి కూడా ఒక శాపాన్ని విధించాడు ఆ బిల్డర్. ఈ చర్చ్ కూలిపోతుంది అండ్ అది కూలిపోయేటప్పుడు కూడా ఈ డెవిల్ ఇలాగే నవ్వుతూ ఉంటుంది అని అతను ఆ శాపంలో చెప్పడం జరిగింది. అండ్ ఆ తర్వాత జరిగిన కొన్ని లోకల్ గొడవల్లో స్వాన్సీని చాలామంది టార్గెట్ చేయడం జరిగింది. అండ్ సెయింట్ మేరీ చర్చ్ మీద కూడా అటాక్స్ జరిగాయి. అండ్ అన్నట్టుగానే ఆ చర్చ్ కూలిపోవడం జరిగింది. అండ్ ఆ డెవిల్ బొమ్మ అలాగే నవ్వుతూ ఉంది. అండ్ ఇప్పటికీ కూడా వేల్స్ యొక్క సెకండ్ సిటీలో ఒక అద్భుతమైన ల్యాండ్ మార్క్గా ఆ బొమ్మ అలాగే ఉంది. అక్కడ ఒక క్వాడ్రంట్ షాపింగ్ సెంటర్ ఒకటి ఉంటుంది. దాని యొక్క విండోలోంచి ఇప్పటికీ కూడా అది బయటకు చూస్తూ అందరికీ కనబడుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే, కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు, కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. నెంబర్ 2, మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. బేసిక్గా ఎవరైనా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్టయితే ఆ ఆత్మహత్యకి ఏదైనా ఒక సూపర్ న్యాచురల్ రీజన్ కారణమైనట్టయితే వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళ యొక్క ఆత్మహత్య లెటర్ మీద మహా అయితే ఏమని రాస్తారు? ఆ గొంతు నన్ను ఆత్మహత్య చేసుకోమని చెప్పిందనో, లేదంటే ఆ దెయ్యం నన్ను ఆత్మహత్య చేసుకోమని చెప్పిందనో, లేదంటే అతను లేదంటే ఆమె నన్ను ఆత్మహత్య చేసుకోమని చెప్పారనో ఏదో ఒకటి రాస్తూ ఉంటారు. కానీ ఒక స్టూడెంట్ తన కాలేజ్ క్యాంపస్లో ఆత్మహత్య చేసుకొని ఆ పోలార్ బేర్స్ నన్ను ఆత్మహత్య చేసుకోమని చెప్పాయి అని రాసినట్టయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. అలాంటి సంఘటన నిజంగానే జరిగింది. 1864వ సంవత్సరంలో ఈ కర్సర్ పెయింటింగ్ అంటే శాపం విధింపబడ్డ ఈ పెయింటింగ్ని ఎడ్విన్ హెన్రీ ల్యాండ్సేర్ అనే ఒక పర్సన్ పెయింట్ చేయడం జరిగింది. అండ్ ఇది బేసిక్గా రాయల్ హాల్వేలో యూనివర్సిటీ ఆఫ్ లండన్లో ఎక్కువ శాతం ఎవరికి కనబడకుండా ఫ్యాకల్టీ వాళ్ళు దాచి ఉంచుతారు. కాకపోతే ఏంటంటే, ఎగ్జామ్స్ టైంలో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడానికి కొన్ని స్పెషల్ ప్లేసెస్లో వాళ్ళు కూర్చోబెడుతూ ఉంటారు కదా. అలాంటి ప్లేసెస్లో ఒక చోట మాత్రం ఈ పెయింటింగ్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు
దీనికి స్ట్రైట్గా కూర్చుంటారో, అంటే ఆ పోలార్ బేర్స్ యొక్క సైట్ లైన్ ఉంటుంది కదా, వాటిలో కూర్చుంటారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతారనే నమ్మకం అయితే ఉంటుంది. అండ్ ఇంకొక కథ మనకి ఏమని చెబుతూ ఉంటుందంటే, ఒక దురదృష్టవంతుడైన విద్యార్థి ఆ పోలార్ బేర్స్ యొక్క కళ్ళల్లోకి నేరుగా చూడడం జరిగింది. అండ్ ఆ తర్వాత పిచ్చివాడైపోయి ఆ బిల్డింగ్ మీద నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకొని, ఆ పోలార్ బేర్స్ తనని ఆత్మహత్య చేసుకోమన్నాయని చెప్పి ఎగ్జామ్ పేపర్ మీద రాసి తను చనిపోవడం జరిగిందని అయితే చెబుతూ ఉంటారు. మరి ఈ కర్స్ ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి కూడా పూర్తి స్థాయిలో తెలియదు, కానీ ఒక్కటైతే వాస్తవం, ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్ రాసేటప్పుడు 2 రక్తాన్ని తాగుతున్నట్టుగా ఉన్న పోలార్ బేర్స్ యొక్క ఫొటోస్ని చూస్తూ, ఒక పెయింటింగ్ని చూస్తూ ఎగ్జామ్ని ఫోకస్డ్గా రాయగలరా చెప్పండి? రాయలేరుగా, ఆబ్వియస్లీ ఫెయిల్ అయిపోతారుగా. సో మేబీ అందుకు కూడా ఈ శాపం వచ్చి ఉండొచ్చు. బట్ డెఫినెట్గా చాలామంది దీనికి ఏదో శాపం వెంటాడుతుందని అయితే నమ్ముతూ ఉంటారు. నెంబర్ 3, లెటా ద డాల్. బేసిక్గా గూగుల్లోకి వెళ్ళి రియల్ అనబెల్లే హాంటెడ్ డాల్ అని కానీ, లేదంటే రియల్ రాబర్ట్ ద హాంటెడ్ డాల్ అని కనుక సెర్చ్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా ఈ బొమ్మ యొక్క ఇమేజెసే వస్తాయి. చూడడానికే చాలా భయంకరంగా, చాలా వికృతంగా కనబడుతుంది కదా. సో అందుకనే హారర్ పాప్ కల్చర్లో ఇది చాలా అంటే చాలా ఫేమస్. అండ్ ఆఫ్ కోర్స్ మనం దీన్ని చేత్తో పట్టుకుంటే మనం చనిపోతాం అనే కైండ్ ఆఫ్ శాపం కూడా ఉందని చాలామంది చాలా బలంగా నమ్ముతూ ఉంటారు. యాక్చువల్గా దీని యొక్క కథ సుమారుగా 200 సంవత్సరాల క్రితం మొదలైంది అని చెబుతూ ఉంటారు. అంటే అప్పట్లో ఒక చిన్న అబ్బాయి కోసం ఈ బొమ్మను తయారు చేయడం జరిగిందంట. అయితే దురదృష్టవశాత్తు ఆ అబ్బాయి ఈ బొమ్మతో పాటుగా ఆడుకుంటున్న టైంలో దగ్గరలో ఉన్న ఒక లేక్లో మునిగిపోవడం జరిగింది. అలా మునిగిపోయి ఆ అబ్బాయి చనిపోయాడు. అయితే ఈ బొమ్మ ఏమో నీటి మీద తేలింది. సో అలా చనిపోయిన ఆ అబ్బాయి యొక్క ఆత్మ ఇప్పటికీ కూడా ఆ బొమ్మలోనే ఉండిపోయింది అని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ చెప్తున్నాను కదా, చూడడానికి చాలా భయంకరంగా ఉంది. సో ఆబ్వియస్లీ దీంట్లో దెయ్యం ఉందంటే ఎవరైనా నమ్మేస్తారు కూడా. అలాగే ఉంది ఈ బొమ్మ. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం ఇది ఆస్ట్రేలియాలో ఉంది. అండ్ దీని యొక్క ప్రెజెంట్ ఓనర్ అయిన కెర్రీ వాల్టన్ అనే పర్సన్ బేసిక్గా చాలా టూర్లు తిరుగుతూ ఉంటాడు. ఆ పర్సన్తో కలిసి ఈ బొమ్మ కూడా చాలా ప్రాంతాలకి టూర్లు అయితే వెళుతోంది. బట్ దీనికి శాపం ఉందని దీన్ని చూసిన వాళ్ళందరూ కూడా నమ్ముతూనే ఉంటారు ఇప్పటికీ కూడా. నెంబర్ 4, ద చైన్డ్ ఓక్. బేసిక్గా ఇంగ్లాండ్లోని స్టాఫర్డ్ షైర్ అనే ఒక ప్రాంతంలో ఆల్టన్ అనే ఒక విలేజ్లో ఒక పురాతన కాలం నాటి ఓక్ ట్రీ ఉంది. ఇది చాలా అంటే చాలా పెద్ద చెట్టు. అండ్ చూడగానే కూడా చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది పెద్ద పెద్ద రస్టెడ్ చైన్స్ ద్వారా కట్టేసి ఉంటుంది. అంటే బేసిక్గా ఆ చెట్టుని, ఆ చైన్స్ని చూస్తే మనకు ఎలా అనిపిస్తూ ఉంటుందంటే, ఒకప్పటి కాలంలో ఈ చెట్టు మేబీ ఆ ప్రాంతం అంతా కూడా తెగ తిరిగేస్తూ ఉండేదేమో, దారిలో కనబని వాళ్ళందరినీ కూడా చంపేస్తూ ఉండేదేమో. సో అందుకని అక్కడ విలేజెస్ అందరూ కూడా ఈ చెట్టుని బంధించి ఇలాగ చైన్లతో కట్టేశారేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. బట్ యాక్చువల్గా రియల్ స్టోరీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుందన్నమాట. స్టోరీ ఏంటంటే, ష్రూస్బెరీ అనే ప్రాంతానికి చెందిన ఎర్ల్, అంటే ఒక హెడ్ కైండ్ ఆఫ్ పర్సన్ అనుకోండి. ఆ పర్సన్ ఒకరోజు ఆల్టన్ టవర్స్లో తను నివసిస్తున్న గ్రాండ్ ఎస్టేట్ నుంచి బయటికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ ప్రాంతం ఒక డీసెంట్ థీమ్ పార్క్ కింద మారిపోయింది. అతను ఏ పని మీద అయితే బయటికి వెళ్ళాడో మళ్ళీ సాయంత్రం ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్నాడు. అయితే ఆ టైంలో అతని గుర్రపు బండిని ఒక ఒంటరి మహిళ ఆపింది. బేసిక్గా కొంచెం ఓల్డ్ ఉమెనే. అయితే ఆవిడ ఏంటంటే ఈ ఎర్ల్ని ఒక పెన్నీ అడిగింది, అంటే డబ్బులు దానం చేయమని అడిగింది. అయితే ఎర్ల్ ఏమో ఆవిడ్ని చాలా రూడ్గా పక్కకు తోసేసినట్టుగా తోసేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ ఎర్ల్కి ఆవిడ ఒక శాపం విధించింది. ఏమనంటే, మీ ఊర్లో ఏదైతే ఓల్డ్ ఓక్ ట్రీ ఉందో ఆ ఓక్ ట్రీ నుంచి ప్రతి ఒక్క కొమ్మ కింద పడినప్పుడు మీ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతారు అని. ఆ రోజు రాత్రి ఒక పెద్ద గాలివాన్ వచ్చింది. ఆ గాలివాన్ టైంలో ఆ పెద్ద చెట్టు నుంచి ఒక కొమ్మ విరిగిపోయి కింద పడిపోయింది. మరుసటి రోజు పొద్దున్నకి ఎర్ల్ ఫ్యామిలీలో ఒక మెంబర్ స్పాట్లో చనిపోయాడు. అండ్ అది కూడా చాలా భయంకరంగా చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లో. సో ఇది జరిగిన తర్వాత ఆ పర్సన్కి మేబీ ఆ శాపం నిజంగానే ఫలిస్తుందేమో అనే అనుమానం వచ్చి ఇమీడియట్గా ఆ ఓక్ ట్రీ మొత్తాన్ని కూడా చైన్స్తో బంధించమని చెప్పాడు. అంటే దాని బ్రాంచెస్ ఏవి కూడా కింద పడకూడదు, అలా బంధించండి అని చెప్పాడు. బట్ ఆ రేంజ్లో బంధించినట్టయితే అనిపించట్లేదు, కానీ అప్పటి నుంచి కింద ఏమీ పడలేదు, వాళ్ళకి ఏమీ కాలేదని అయితే చాలామంది చెబుతూ ఉంటారు. సో అలాగే దీని స్టోరీ అయితే కంటిన్యూ అవుతూ వస్తుందన్నమాట. నెంబర్ 5, ఎనీ స్వెటర్ గివెన్ టు ఏ పార్ట్నర్. బేసిక్గా ఇది వినడానికి చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇలాంటివే మన దగ్గర చాలామంది ఫాలో అవుతూ ఉంటారు కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కీ చైన్స్ గిఫ్ట్గా ఇస్తే విడిపోతామని, లేదంటే ఏదైనా వాచెస్ లాంటివి గిఫ్ట్గా ఇస్తే విడిపోతామని చాలామంది నమ్ముతూ ఉంటారు మన దగ్గర ఇప్పటికీ కూడా. సేమ్ అదే కైండ్ ఆఫ్ నమ్మకంతో కూడుకున్న శాపం అనమాట ఇది. బేసిక్ ఇదంతా కూడా స్వెటర్ కర్స్ అనే ఒక పదం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే ఇంకేం కాదు, ఒకసారి ఒక పర్సన్ ఒక స్వెటర్ని తయారు చేసి ఇవ్వడం జరిగింది. ఆ స్వెటర్ని ఏంటంటే పేనడం ద్వారా తయారు చేశారు. అంటే నూలు పేనడం అంటారు కదా, సో అలాగ పేనడం ద్వారా కుట్టి తయారు చేశారు. అయితే ఆ స్వెటర్ అమ్మిన పర్సన్ కొన్న పర్సన్కి ఏమని తెలియజేశారంటే,
ఈ స్వెటర్ నువ్వు ఎవరికైతే ఇస్తావో ఈ స్వెటర్ యొక్క చివరి తాడు ఎప్పుడైతే కంప్లీట్గా నాశనం అయిపోతుందో ఆ రోజు ఆ పర్సన్తో నువ్వు విడిపోతావు అని చెప్పడం జరిగిందంట. సో అప్పటి నుంచి ఈ కాన్సెప్ట్ అనేది అందరిలోకి కూడా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అయితే కొంతమంది ఏమంటారంటే దీంట్లో వాస్తవం ఏమీ లేదు, అదంతా కూడా జస్ట్ బ్యాడ్ టైమింగ్ అంతే. ఇప్పుడు మనం ఏదైనా ఒక స్వెటర్ ఇచ్చాము, బేసిక్గా అప్పటికే వాళ్ళకి మనతో విడిపోవాలని ఉంది, సో అందుకు వాళ్ళు మనతో విడిపోయారు, బట్ దాన్ని మనం స్వెటర్ మీద తోసేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చిన్నపిల్లలు నేల మీద పడి దెబ్బలు తగిలించుకుంటే పేరెంట్స్ ఏం చేస్తారు, నేలను కొడతారు, అమ్మా మా పిల్లాన్ని కొట్టేస్తావా అని. కానీ పిల్లల్ని ఏం అనరు, ఎందుకంటే వాళ్ళని ఏం అనలేరు కాబట్టి. సో అలాగే విడిపోయిన వాళ్ళని ఏమీ అనలేక ఆ స్వెటర్లని, కీ చైన్స్ని వీటన్నింటినీ కూడా బ్లేమ్ చేస్తూ ఉంటారు కదా. సో సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఈ స్వెటర్ కర్స్ అయితే పుట్టిందని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది రియల్ లైఫ్లో అంత పాసిబుల్ కాదంటున్నారు. ఎందుకు అంటే బేసిక్గా స్వెటర్ యొక్క లాస్ట్ తాడు కంప్లీట్గా నాశనం అయిపోవడం అనేది జరగాలి అంటే కొన్ని సంవత్సరాల టైం అయితే పడుతుంది. అండ్ ఈ గ్యాప్లో ఏదైనా జరగచ్చు. అండ్ ఇదంతా కూడా స్వెటర్ కారణంగానే అని మనం ఎలా చెప్తాము. సో అది పాసిబుల్ కాదు. అండ్ వెంటనే విడిపోవడం కూడా జరగదు కదా, ఎందుకంటే చాన్నాళ్ళ పాటు ఆ స్వెటర్ వేసుకొని ఉంటారు కదా అని చెప్తున్నారు. సో అలాగే ఈ శాపాన్ని కొంతమంది కొట్టిపడేస్తున్నారు, బట్ చాలామంది ఇది ఉందని అయితే నమ్ముతూ ఉంటారు. నెంబర్ 6 మెర్లిన్ ఓక్. బేసిక్గా ఈ మెర్లిన్ ఓక్ అనేది కూడా వేల్స్ ప్రాంతానికి చెందింది. దీన్ని అందరూ కూడా విజార్డ్ మెర్లిన్ ఓక్ అని పిలుస్తూ ఉంటారు. ఇది ఆర్థురియన్ లెజెండ్కి చెందిన కథ. ఇది బేసిక్గా కార్మార్థన్ అనే ఒక టౌన్ అయితే ఉంది. ఆ టౌన్ వేల్స్ నగరంలోకి వెళ్ళా అత్యంత పురాతనమైన నగరం ఇది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మనకి బోర్డులు కూడా కనిపిస్తూ ఉంటాయి దీనికి సంబంధించి. అయితే ఇది ఎంత పురాతనమైన నగరం అంటే దీనికి మెర్లిన్తో లింక్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా, ఫోర్ట్ ఆఫ్ మెర్లిన్ని క్యాఫ్రిడ్రిన్ అని పిలుస్తూ ఉంటారు. సో ఆ పేరే మెల్లిమెల్లిగా కార్మార్థన్గా మారింది. అయితే ఇక్కడ ఒక పెద్ద ఓక్ ట్రీ ఉండేదంట ఒకప్పుడు, అండ్ దాన్ని ఒక వాండరింగ్ విజార్డ్ అక్కడ నాటడం జరిగిందంట. అండ్ దాన్ని కూడా ఏదో చెడు ఉద్దేశంతోనే నాటిందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి ఒక ప్రాపసీ ఉంది. అదేంటంటే మెర్లిన్ ఓక్ ఎప్పుడైతే కింద పడిపోతుందో కార్మార్థన్ నగరం కూడా అప్పుడే కింద పడిపోతుంది అని. అయితే కొన్నేళ్ల తర్వాత ఆ చెట్టు కింద పడింది. అండ్ ఆ నెక్స్ట్ ఇయరే అక్కడ ఒక ట్రైన్ పట్టాలు తప్పడం, పెద్ద పెద్ద వరదలు రావడం, ఇవన్నీ కూడా జరిగాయి అన్నమాట. సో అందుకని ఆ చెట్టు యొక్క ఒక కొమ్మని తీసుకొని లోకల్ మ్యూజియంలో ఇప్పటికీ కూడా భద్రంగా దాచి ఉంచారు. ఎందుకంటే ఆ నగరాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో అలా చేయడం జరిగిందని చెబుతూ ఉంటారు. బట్ చాలామంది దీన్ని నమ్మరు. బట్ ఎనీహో అదే కాపాడుతుందేమో, ఎవరో తెలుసు. నెంబర్ 7 ఒకీకు. బేసిక్గా ఈ బొమ్మ కూడా చూడడానికి చాలా డిఫరెంట్గా, చాలా వింతగా కనిపిస్తుంది కదా. దీని చుట్టూ ఉన్న కథల ప్రకారం ఒకప్పటి కాలంలో జాపనీస్ ఐలాండ్ అయిన హొకాడియో అనే ప్రాంతంలో ఒక చిన్న పాప ఈ బొమ్మను కలిగి ఉండేది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఆ పాప కూడా చనిపోవడం జరిగింది. అండ్ అప్పటి నుంచి ఆమె ఆత్మ ఈ బొమ్మలోనే ఉందని అయితే చెబుతూ ఉంటారు. అయితే ఆ పాపకు చెందిన ఫ్యామిలీ మెంబర్స్ హొకాడియా నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్న టైంలో వాళ్ళు బొమ్మను వాళ్ళతో పాటుగా తీసుకొని వెళ్లకుండా వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ మన్నెన్జీ అనే టెంపుల్ ఉంది, అది మాంగ్స్ యొక్క టెంపుల్. ఆ టెంపుల్లో ఈ బొమ్మను వదిలేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఒకీకు ఆ ప్రాంతంలోనే ఉంది. అయితే ఈ బొమ్మకున్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ బొమ్మకి జుట్టు పెరుగుతూ ఉంటుంది. ఈ బొమ్మని అక్కడ వదిలేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వరకు జుట్టు పెరగడం జరిగింది. చాలామంది వర్షిపర్స్, విజిటర్స్ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. చాలా క్లియర్గా డిఫరెన్స్ మేము నోటీస్ చేశామని. కొంతమంది ఏమంటారంటే దాని యొక్క సగం తెరిచి ఉన్న నోటిని కనుక మనం గమనించినట్టయితే దాని యొక్క పళ్ళు కూడా పెరుగుతున్నాయి అనే విషయాన్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అని అయితే చెబుతూ ఉంటారు. సో నిజంగానే వెన్నులో వణుకు పడుతూ ఉంది కదా. ఇది నిజంగా శపించబడిన బొమ్మ అని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. నెంబర్ 8 ద ఉమెన్ ఫ్రమ్ లెంబ్ స్టాట్యూ. బేసిక్గా ఏదైనా ఒక ఫేస్లెస్ స్టాట్యూని కనుక యూరోప్లో కనుగొన్నట్టయితే అది ఏదో ఒక గాడెస్కి చెందింది అయి ఉండొచ్చు అని చాలామంది చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు. అండ్ ఈ బొమ్మను కూడా ఒకప్పటి కాలంలో అలాగే చాలామంది అనుకోవడం జరిగింది. దీంట్లో ఫేషియల్ ఫీచర్స్ కనిపించట్లేదు, ఎలాంగేటెడ్ నెక్ కనబడుతోంది. అండ్ దాని యొక్క స్టమక్ను కూడా మీరు చూసినట్టయితే చాలా అంటే చాలా పెద్దగా కనబడుతుంది. అంటే చూడడానికి ఒక ప్రెగ్నెంట్ బెలీలా కనబడుతోంది. అందుకని చాలామంది దీనికి ఉమెన్ ఫ్రమ్ లెంబ్ అనే పేరు అయితే పెట్టడం జరిగింది. అయితే దీన్ని మనం టచ్ చేసినట్టయితే మనం చనిపోతాం, ఈవెన్ మన ఫ్యామిలీ కూడా చనిపోతుందని అయితే చాలామంది నమ్ముతూ ఉంటారు. అంటే బేసిక్గా యూరోప్లో మమ్మీ రిలేటెడ్ కర్సెస్, ఆర్టిఫాక్ట్ రిలేటెడ్ కర్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా. అలాగే దీని చుట్టూ కూడా శాపం ఉందని నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే దీన్ని ముట్టుకున్నారో వాళ్ళలో చాలామంది చనిపోయారు. యాంటిక్వేరియన్స్ కానీ లేదంటే కలెక్టర్స్ కానీ వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ స్ట్రెయిన్ స్టోన్ ఐడల్ని అయితే ఎడిన్బర్గ్లో, స్కాట్లాండ్లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ స్కాట్లాండ్లో అయితే ఉంచడం జరిగింది. నెంబర్ 9 హాంటెడ్ లెడ్జర్. బేసిక్గా ఏదైనా ఒక వస్తువుకి శాపం అనేది ఎప్పుడు ఉంటుంది,
దాని యొక్క అసలైన ప్లేస్ నుంచి దాన్ని రిమూవ్ చేసి వేరే ఎక్కడో పెట్టినట్టయితే సూపర్ న్యాచురల్ ఫోర్సెస్ అన్నీ కూడా హ్యావోక్ ప్లే చేసి దాని యొక్క అసలైన ప్లేస్కి వెళ్ళేంత వరకు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బేసిక్గా ఇలాంటి వాటిల్లో టోంబ్, ఏన్షియంట్ టెంపుల్, హోలీ మౌంటైన్ ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఒక జ్యువెలరీ షాప్ లెడ్జర్ పుస్తకం ఇలాంటి ఒక శాపాన్ని కలిగి ఉంటుంది, ఇలాంటి ఒక హాంటెడ్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది, సూపర్ న్యాచురల్ ఫోర్స్ని కలిగి ఉంటుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? చేయరు కదా. కానీ అది నిజంగా జరిగిందనమాట. యాక్చువల్గా ఇంగ్లాండ్ యొక్క సౌత్ కోస్ట్లోని బ్రైటన్ అనే ఒక సిటీలో షోర్లాండ్ ఫుక్స్ అనే ఒక జ్యువెలరీ స్టోర్ ఉంది. దాన్ని డెమాలిష్ చేసేయడం జరిగింది. దాని యొక్క బిల్డర్ అయిన టోనీ బెనాయివిట్స్ అక్కడ ఉన్న డెబ్రిస్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేయిస్తున్నప్పుడు అక్కడ ఉన్న ఒక బ్రిక్ వాల్లో దాచి ఉంచిన ఒక ఓల్డ్ షాప్ లెడ్జర్ బుక్ని కనుగొన్నాడు. అతనికి అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే పాతకాలం డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు కదా అని చెప్పి ఆ షాపుకి 65 మైళ్ళ దూరంలోని కెంట్ మెయిడ్స్టోన్లో ఉన్న తన ఇంటికి దాన్ని తీసుకొని వెళ్ళాడు. దాన్ని తీసుకొని వెళ్ళినప్పటి నుంచి కూడా అతనికి అతని ఫ్యామిలీకి చాలా ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. అంటే హాంటెడ్ సిచ్యువేషన్స్ ఎదురవడం మొదలుపెట్టాయి. వింత వింత వాయిస్లు వినపడడం అండ్ దెయ్యాలు లాంటివి కనపడడం, కొన్ని ఇమేజెస్ కూడా రాత్రికి రాత్రి కనబడేవంట. ఈవెన్ ఫ్యామిలీలు రగ్గులు కప్పుకుంటాయి కదా, అలాంటి రగ్గు మీద కొన్ని మనుషుల యొక్క ఇమేజ్లు రాత్రికి రాత్రి ప్రింట్ అయినట్టు కనిపించేవంట. అండ్ అంతేకాదు బెన్నీ వైట్స్ యొక్క డాటర్ కూడా చనిపోవడం జరిగింది. అండ్ ఆమె ఆత్మ కూడా అక్కడే తిరుగుతున్నట్టుగా వాళ్ళకి అనిపించింది. ఒకసారి ఆమె మాట కూడా వినిపించింది, ఆ పుస్తకాన్ని మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే పెట్టేయమని. ఆ తర్వాత మళ్ళీ హోమ్ టౌన్లో ఉన్న సెమెంటరీలోకి తీసుకొని వెళ్ళి ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టేశాక సిచ్యువేషన్స్ కొంచెం నార్మల్ అయ్యాయి. బట్ అయినా కూడా వీళ్ళని ఏవో కొన్ని వెంటాడుతున్నట్టే వీళ్ళకి అనిపించేసరికి ఆ పుస్తకాన్ని అక్కడి నుంచి కూడా తీసి ప్రెస్టన్ మ్యానర్ అంటే బ్రైటన్లోని మోస్ట్ హాంటెడ్ హౌస్కి డొనేషన్గా ఇచ్చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అది అక్కడే ఉంది. ఫైనల్గా నెంబర్ 10 పోర్ట్రేట్ ఆఫ్ డెల్పైన్ లారూరే. బేసిక్గా డెల్పైన్ లారూరే అనే పర్సన్ చాలా అంటే చాలా పాపులర్. అంటే చరిత్రలోని మోస్ట్ ఈవిల్ ఉమెన్స్లో ఈమె కూడా ఒకరని చెప్పొచ్చు. చాలా అంటే చాలా దారుణాలు చేసింది ఈమె. సో అందువల్ల చరిత్రలో చాలామంది ఈమె గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. 1990లో ఒక అపార్ట్మెంట్ బిల్డింగ్ యొక్క రెసిడెంట్స్ లాలూరి యొక్క ఇన్ఫేమస్ ఛాంబర్ ఆఫ్ హారర్స్లో ఏముందో చూద్దామని డిసైడ్ అయ్యారు. సో ఆ టైంలో వాళ్ళకు కొన్ని ఆర్టిఫాక్ట్స్ అయితే కనబడ్డాయి, అలాగే కొన్ని ఆర్ట్ వర్క్స్ కూడా కనబడ్డాయి. అండ్ వాటిల్లో ఒకటి ఆర్టిస్ట్ అయిన రికార్డో పుస్టానియో గీసిన ఈమె యొక్క పెయింటింగ్ చాలా అంటే చాలా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. చూడడానికి ఒక అద్దంలా ఉంటుంది చూడడానికి, బట్ చాలా డిఫరెంట్గా అందంగా ఉంటుంది. బేసిక్గా ఆర్టిస్ట్ రికార్డో కూడా ఒకనొక టైంలో ఎవరైనా ఒక నోటెడ్ లోకల్ సెలబ్రిటీ పెయింటింగ్ వేయాలనుకున్నప్పుడు అతను లూయిస్ ఆమ్స్ట్రాంగ్ని కాదని, ట్రూమన్ కెపోటెన్ కాదని, డీజే కాలెట్ని కాదని ఈమె పెయింటింగ్ని వేయడం జరిగింది. బట్ అప్పటి నుంచి ఇది కూడా హాంటెడ్ అయిపోయిందని చాలామంది నమ్ముతూ ఉంటారు. అంటే ఈ పెయింటింగ్ ఎక్కడ ఉంటే అక్కడ దారుణాలు జరగడం, అక్కడ మనుషులు చనిపోవడం అండ్ లాలూరి యొక్క ఆత్మ కూడా ఆ ప్రాంతంలో తిరుగుతున్నట్టుగా అనిపించడం, ఇవన్నీ కూడా జరిగాయని చెబుతూ ఉంటారు. సో అందుకే ఫైనల్గా ఈ పెయింటింగ్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆమె యొక్క ఇన్ఫేమస్ ఛాంబర్లోనే పెట్టేయడం జరిగిందని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. సో అలాగే దీనికి కూడా శాపం విధింపబడిందని అయితే చాలా గట్టిగా నమ్ముతూ ఉంటారు. సో గైస్ చూశారు కదా, ఇవి శాపం విధింపబడిన క్రీపీ అండ్ హాంటెడ్ ఆబ్జెక్ట్స్. ఈ 10లో మీకు ఏది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదాన్, అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాబా. మీటర్ నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.